దాదాపుగా మంచి మార్కులు సంపాదిస్తున్నటువంటి నాయకుడుగా నారా లోకేష్ ఉన్నారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ రేపో మాపో ముఖ్యమంత్రి అవ్వటానికి తెలుగుదేశం పార్టీలోనూ, అదేవిధంగా ఇప్పుడు కూటమిలో మిత్రులుగా ఉన్నటువంటి జనసేన, బీజేపీ నుంచి కూడా దాదాపుగా ఆమోదం లభించింది అనేటువంటి సమాచారం. కేంద్రం ఢిల్లీ పెద్దలు ఎప్పుడైనా సరే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక సమాచారం. ఇక తెలుగుదేశంలో ఇక వారసత్వ రాజకీయాల్లో చంద్రబాబు ఎప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారో, అది 2029కి ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ విధంగా నారా లోకేష్ ఎదిగినటువంటి తీరైతే పూర్తిగా వారసత్వం వల్లే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు అని అనుకున్న మాట వాస్తవమే. ఎందుకు అంటే ఎమ్మెల్సీగా ఆయన రాజకీయ అరంగేట్రం చేయటము, ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవటము, ఆ తర్వాత ఓడిపోయిన దగ్గరే మళ్ళీ గెలిచి నిరూపించుకోవటం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటంలో కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నాయకుడు, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూటమికి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక ఎలాగో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పాడు కాబట్టి 1 సంవత్సరంన్నర తర్వాత ఏమో అప్పటికన్నా జనంలోకి వస్తాడేమో ఎదురు చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే రావట్లేదు కదా, ఇంకో 1 సంవత్సరంన్నర తర్వాత వస్తానన్నాడు. ఆ వచ్చిన తర్వాత జనంలో ఉంటా అన్నాడు. అప్పటి వరకు అయితే అవసరం లేదని ఏమనుకుంటున్నాడు ఏమో తెలియదు. మరి ఆ వచ్చే వరకు మరి ఆయన ఎందుకు మరి ముహూర్తాలు పెట్టుకుంటున్నాడు, ఏంటి వ్యవహారం ఏందో తెలియదు. లేదంటే జనం మీద ఏదైనా కోపం ఉందా, వీళ్ళందరూ నన్ను ఘోరంగా ఓడించారు కదా, ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు అవి ఉంటే వాళ్ళే ఇబ్బందులు పడినాయి, మనం ఎందుకు వాళ్ళ తరపున పోట్లాడాలి అనేటువంటి దాని మీద ఏదో ముహూర్తం పెట్టుకొని కూర్చున్నాడు. నాకు తెలిసేది 2018-19లో కాదండి. సాయిరెడ్డి పాదయాత్ర ఏంటి సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎప్పుడు చేస్తారో ఆయన చేస్తారని ప్రకటించారు, డేట్ చూద్దాం. సాయిరెడ్డి గారు పాదయాత్ర అంటున్నారేంటి? అందుకని అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించే మనము ఆయన పాదయాత్ర చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా, ఎవడు పట్టించుకుంటాడు లేదని మనం అనుకుంటుంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తే ఎవడికి కావాలండి, నాకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి పాదయాత్ర గురించి ఎవడికి పట్టింది అసలుకి? విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? విజయసాయి రెడ్డి ఒకవేళ పాదయాత్ర చేసి ఏమవుతాడు? ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, ఏమవుతాడు చెప్పండి? ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అయితే క్విట్ ప్రోకో ద్వారాగా వచ్చినటువంటి డబ్బుల్ని దాన్ని దాచిపెట్టడము, దోచిపెట్టడము, దాంట్లో ఆయనకున్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ తెలివితేటలన్నిటి ఉపయోగించి వాళ్ళు అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి ఈయన ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించడంలో, అక్రమాలు చేయడంలో నెంబర్ 2గా 2019 గెలిచేంత వరకు తానే నెంబర్ 2 అని మొన్న కూడా చెప్పాడు. ఆ అక్రమాల్లో కూడా ఈయన ఉన్నాడు. మరి ఇన్ని చేసిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వంలో ఈయన కుంభకోణాలు, వీళ్ళ అమ్మాయి కుంభకోణాలు, వీళ్ళ వియ్యంకుడు కుంభకోణాలు, వీళ్ళ అల్లుడు కుంభకోణాలు, ఎన్ని కుంభకోణాలు అంటే ఇన్ని కుంభకోణాలు చేసేటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే ఏ పార్టీ వాడు చేర్చుకుంటారు? ఏ పార్టీ వాళ్ళు చేర్చుకుంటే ఎవడు ఒప్పుకుంటాడు? జనం ఎవడు అసలు విజయసాయి రెడ్డి ఏ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు? నాకు తెలిసేది విజయసాయి రెడ్డి రాజకీయం గురించి, విజయసాయి రెడ్డి పాదయాత్ర గురించో ఎవరు ఇప్పుడు ఏదో అంటారు కదా, పల్లెటూరుకు పోతే వీళ్ళని ఎవడు పట్టించుకునే వాళ్ళు ఉండరు అని అంటారు ఏదో సామెత కింద. అలాగే విజయసాయి రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు పాపం రజనీ గారు ఆవిడ బాధ వ్యక్తం చేశారు కదా, ఈ విజయసాయి రెడ్డి ఇన్ని అక్రమాలు చేస్తే ఆ ప్రభుత్వంలో అక్రమం చేశారు, ఈ ప్రభుత్వాల్లో ఇంకా అక్రమాలు ఉన్నాయి, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ ఉన్న పార్టీయే. రేపో మాపో మరి ఈ ఒత్తిడి వల్ల ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్కి ఏమన్నా అంగీకరించేదానికి అవకాశం ఉండొచ్చేమో, లేదంటే బీజేపీ వాళ్ళు కాపాడతారేమో తెలియదు. విజయసాయి రెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి కానీ, ఆయన పాదయాత్ర గురించి కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అంటే అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఉన్నారు. ఓకే అజయ్, సో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేపై వస్తున్న ట్రోల్స్ అండి, మీడియా కథనాలు నమ్మొద్దు అని చెప్పి